హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియో కాస్త చివరి వరకు చూడండి బ్రో. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కన్నా కువైట్కి గాన వస్తూ ఉంటే కనుక ఇక్కడ ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం అమ్మాలి, ఏం అమ్మకూడదు ప్రతి ఒక్కటైతే తెలియాలి కదా. ఇదే వీడియోలో మీకు చాలా క్లియర్గా వివరిస్తాను, చివరి వరకు అయితే చూడండి. రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి రాజుగారు చాలా గొప్ప మనసుతో ఏకంగా ఒకరిని ఇద్దరిని కాదు 30 మందిని రిలీజ్ అయితే చేశారు, ఖైదీల్ని. అయితే ఈ 30 మందిలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 17 మంది కువైట్కి సంబంధించినటువంటి పౌరులైతే, మరో 13 మంది పక్క దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కువైట్కి సంబంధించినటువంటి ఈ 17 మంది చేసినటువంటి నేరాలను కనుక ఇక్కడ చూసినట్లయితే కనుక వీళ్ళు కొంతమంది ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇతరుల యొక్క ప్రాణాలు తీసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 30 మంది కూడా ఎన్ని సంవత్సరాలు శిక్ష పడిందో తెలుసా? ఏకంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల శిక్ష పడినటువంటి ఖైదీలు వీళ్ళు 30 మంది. అయితే ఈ 30 మందిలో మనం 17 మందిని తీసేస్తే ఇక 18 మంది ఎవరైతే ఉన్నారో పక్క దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ 18 మందిలో ఒక అతన్ని రిలీజ్ చేశారు చూడు. ఇది కొద్దిగా ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. ఈజిప్ట్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను చేసినటువంటి తప్పు ఏంటంటే కనుక ఏకంగా ఒక వ్యక్తినే హతమార్చాడు ఇక్కడ. ఇతను వయసు చూసుకుంటే కనుక 33 సంవత్సరాలు. అయితే ఈ 33 సంవత్సరాలు చెందినటువంటి ఈ ఈజిప్ట్ అతన్ని ఎందుకు వదిలేశారు అంటే కనుక కువైట్కి సంబంధించినటువంటి ఇంటీరియర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం ఇతను జైల్లో ఉన్నప్పుడు వచ్చేసి అతని యొక్క ప్రవర్తన, అంతేకాకుండా అతను వ్యవహరిస్తున్నటువంటి శైలి ఏదైతే ఉందో చాలా డిప్రెషన్లో ఉండిపోయాడు. అంతేకాకుండా డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు, సరిగ్గా భోజనం చేయకపోవడం, అదేవిధంగా ఇతరులతో మాట్లాడకపోవడం, ఇలా చేస్తూ ఉండడం మూలంగా ప్రాణాలు కూడా కోల్పోతారు కదా. అదేవిధంగా ఇతను కూడా ప్రాణాలు కోల్పోతాడేమో అనేటటువంటి మానవతా దృక్పథంతో ఇతన్ని మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళైతే ప్రకటించారు. అయితే ఇతరుల యొక్క ప్రాణాలు తీసినటువంటి వ్యక్తిని ఇక్కడ రిలీజ్ చేశారు అంటే కనుక అతను ఎవరిని చంపి ఉండాలంటే కనుక ఇక్కడ కువైటీ వ్యక్తులను అయితే ప్రాణాలు అయితే తీయలేదు ఇతను. పక్క దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలు తీసినటువంటి వాడే ఇతను. అయితే ఇక 16 మంది ఏం చేశారంటే కనుక వీళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే, చాలా గొప్ప పని అయితే చేశారు. వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటంటే కొంతమంది డ్రగ్స్ని అమ్మారు, కొంతమంది వచ్చేసి ఆల్కహాలు, మరి కొంతమంది వచ్చేసి మిరాజ్ ప్యాకెట్లు, ఇలా ప్రతి పనికి మాలినటువంటి పని చేసినటువంటి వాళ్ళు ఈ 16 మంది. అయితే అన్న మరి ఇక్కడ మత్తుకు సంబంధించినటువంటి వాటిని అమ్మడం అనేది నిషేధం కదా, అటువంటి వాళ్ళకు మరణశిక్ష వేరా అంటే కనుక ఇక్కడ ప్రతి విషయానికి మరణశిక్ష వేస్తూ వెళ్ళాలంటే కనుక చాలామంది అయితే ప్రాణాలు అయితే కోల్పోతారు బ్రో. కాకపోతే ఈ 16 మందిని కూడా వీళ్ళు చాలా క్లియర్గా గమనించారట. ఇక్కడ వీళ్ళు కూడా జైల్లో కనుక చూసినట్లయితే కనుక ఏదో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడిపినటువంటి వాళ్ళు కాదు, దాదాపుగా 10 సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయినటువంటి ఖైదీలేట వీళ్ళు. వీళ్ళు కూడా చాలా డిప్రెషన్తో ఉండిపోవడం మూలంగా తమ యొక్క ఫ్యామిలీ దగ్గరికైనా వెళితే మారి తమ యొక్క జీవన శైలిని మార్చుకుంటారు, అదేవిధంగా మారుతారు అనేటటువంటి కారణం చేత ఈ 17 మందిని కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి కువైట్ యొక్క రాజు అయితే తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 30 మంది మారి కాస్త సొసైటీకి ఉపయోగపడితే అంతే చాలు కదా. ఇది అన్నమాట కువైట్కి సంబంధించినటువంటి రాజు విడిపించినటువంటి ఈ 30 మంది ఖైదీల యొక్క స్టోరీ. ఇక మీలో కూడా ఎవరైనా సరే బ్రో, మనం లేటెస్ట్గా ఎక్కడ చూసినా కూడా కొన్ని మిరాజ్ ప్యాకెట్లు అయితే అమ్ముతూ ఉంటారు కదా. ఈ మిరాజ్ ప్యాకెట్లు అన్నవి కూడా ఇల్లీగలే బ్రో ఇక్కడ. అంతేకాకుండా ఆల్కహాల్ విషయానికి వస్తే కనుక మనకు ఫర్వానియా చూసినా కూడా, కైతాన్ చూసినా, హవేలీ చూసినా కూడా విచ్చలవిడిగా దినారు పెడితే కనుక 1 లీటర్ ఇస్తారు. అది కూడా నాటు సారా ఏదో సంథింగ్ అంటారు కదా అది. మరి ఇలా ఒక దినారికి లీటర్లు అమ్ముతున్నారంటే కనుక పట్టుబడితే కనుక ఖచ్చితంగా ఇటువంటి సమయంలో మీకు ఏం చేస్తారో తెలుసా? దాదాపుగా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 30 మంది కూడా ఇదే విధంగా 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలా జైల్లో మగ్గిపోయినటువంటి వాళ్ళే. అందుకని చెప్పేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆల్కహాల్ విషయంలో కూడా కాస్త దూరంగా ఉండండి. ఇక మూడోది వచ్చేసి మీలో ఎవరైనా సరే ఒకవేళ మీ దగ్గర అకామా లేదు, లేదంటే కనుక ఇతర వ్యక్తి దగ్గర అకామా లేనప్పుడు వచ్చేసి మీ అపార్ట్మెంట్లో కనుక సింగిల్గా ఉండేటటువంటి వ్యక్తిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర అయితే చేర్చుకోకండి. రీసెంట్గా ఫర్వానియా, అదేవిధంగా సబాహియా, ఇంకా వచ్చేసి కైతన్, ఇక్కడ కొన్ని 4-5 ప్లేసులలో వచ్చేసి రీసెంట్గా అపార్ట్మెంట్లలో కూడా చెక్ అయితే చేస్తున్నారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు చెప్తుందల్లా ఒకటే, ఎవరైతే అకామా లేకుండా పారిపోయి ఇళ్లలోంచి వెళ్తూ ఉంటారో అటువంటి వాళ్ళు వచ్చేసి కొంతమంది ఏం చేస్తున్నారు, మా భర్త అని చెప్పేసి, లేదంటే కన్నా మా భార్య అని చెప్పేసి ఒకే అపార్ట్మెంట్లో రెంట్కి అయితే తీసుకొని ఉంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళకు సరిపడదో అంటే ఎప్పుడైతే వీళ్ళకి గొడవ వస్తాయో ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడ కేవలం అకామా లేనటువంటి వాళ్ళని మీ అపార్ట్మెంట్లో ఉంచుకోవడం మూలంగానే ప్రాబ్లం రాదు. ఒకవేళ అకామా ఉన్నా కూడా ఎవరైనా కానీ భార్య కానటువంటి వ్యక్తిని రూమ్లో ఉంచుకున్నా, లేదంటే కానీ భర్త కానటువంటి వ్యక్తిని రూమ్లో ఉంచుకున్నా కూడా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇండియాకి అయితే పంపిస్తారు. అందుకని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో భార్య భర్తలు కానటువంటి వాళ్ళు
ఈ మాట అంటే బాగుండదేమో. రూమ్‌లో అయితే ఉండకండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.